బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ పొలిటికల్ డెవలప్మెంట్స్. టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుపతి చేరుకున్నారు. ఇవాల్టి నుంచి ఆయన ఎన్నికల ప్రచారం ప్రారంభించబోతున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరుపతి తారక రామ స్టేడియంలో జరిగే పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొంటారు. సమావేశం ముగిసిన తర్వాత చంద్రబాబు శ్రీకాకుళం వెళ్తారు. అక్కడ జరిగే ఎన్నికల సన్నాహక సభలో పాల్గొంటారు. చంద్రబాబు ఎన్నికల ప్రచారానికి సంబంధించిన షెడ్యూల్ అలాగే రెండో లిస్టు విడుదల కాబోతోంది. దానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు తిరుపతి నుంచి. దామోదర్, తిరుపతిలో బాబు షెడ్యూల్ ఏంటి, ఎప్పుడు రిలీజ్ కాబోతోంది సెకండ్ లిస్ట్, ఎలా ఉండబోతున్నాయి సమీకరణలు? తిరుపతికి చేరుకున్న తిరుపతి రేణిగుంట విమానాశ్రయం నుంచి నేరుగా తిరుమలకు వెళ్లిన శ్రీవారి దర్శనానికి వెళ్లిన చంద్రబాబు నాయుడు మరో అరగంటలో తిరుపతిలోని తారకరామ స్టేడియంకు చేరుకోనున్నారు. ఇక్కడ ఆయన కేవలం వాలంటీర్లు, సేవామిత్రులు, అదేవిధంగా బూత్ కమిటీ కన్వీనర్లు, బయట ప్రజలతో సంబంధం లేకుండా తమ పార్టీ కార్యకర్తల్లో కీలకంగా ఉన్న సేవా మిత్రులు, అదేవిధంగా బూత్ కమిటీలతో ఆయన వారిని ఉద్దేశించి ప్రసంగించారు. ఎన్నికల్లో ఏ విధంగా ఉండాలి, ఎన్నికల్లో బూత్ స్థాయిలో మనకు అనుకూలంగా ఉన్న ఓట్లను ఏ విధంగా ఓటింగ్ కు తీసుకురావాలి అన్న విషయం మీద ఆయన ప్రధానంగా ఈ సమావేశంలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. ఇందుకోసం ఆయన గతంలో సేవామిత్రుల మీద పెద్ద వివాదం నెలకొన్న నేపథ్యంలో వారందరినీ ఈ సమావేశానికి పిలిపించి వారి ద్వారా వారికి ఆయన సందేశాన్ని ఇవ్వనున్నారు. ఆ తర్వాత ఇక్కడే ఆయన రెండో విడత జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది అని చెప్తున్నారు పార్టీ శ్రేణులు. ఇందుకోసం భారీ ఎత్తున ఏర్పాట్లు కూడా తారకరామ స్టేడియంలో చేశారు. ముందుగా చేరుకున్న తర్వాత ఆయన ఇక్కడ పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత ఆయన పార్టీ జాబితాను రెండో విడత జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే తిరుపతి పార్లమెంట్ కి సంబంధించి, చిత్తూరు పార్లమెంట్ కి సంబంధించిన నియోజకవర్గాలకు సంబంధించిన అసెంబ్లీ, అదేవిధంగా పార్లమెంట్ కి సంబంధించిన అభ్యర్థులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. వారిని ఆ తర్వాత వారికి ఒక అరగంట పాటు ఆయన బస్సులో సమావేశమై ఆ తర్వాత ఇక్కడ నుంచి నేరుగా అమరావతికి తెలుసు, అక్కడి నుంచి శ్రీకాకుళం వెళ్ళనున్నట్టు తెలుస్తుంది. దామోదర్, చిత్తూరుకు సంబంధించి కొన్ని నియోజకవర్గాల్లో సందిగ్ధత నెలకొని ఉంది ఎవరికి ఇవ్వాలనే దాని మీద. ఎవరు వచ్చారు ఇప్పుడు అక్కడికి, ఎవరికి టికెట్ కన్ఫర్మ్ అని అనుకుంటున్నారు? చిత్తూరు పార్లమెంట్ కి సంబంధించి ఇప్పటికే శివప్రసాద్ పేరు ఖరారు చేసిన నేపథ్యంలో ఈ సమావేశానికి నిన్ననే పార్టీలో చేరిన పనబాటి లక్ష్మి ఇప్పుడు వచ్చింది. ఆమెకు తిరుపతి పార్లమెంట్ సీట్ కేటాయించుకున్నారు. అదేవిధంగా చిత్తూరు జిల్లాకు సంబంధించి ఇంకా అసెంబ్లీ స్థానాలు ఒక 6 ప్రకటించాల్సింది. ఈ 6 సీట్లను ఇక్కడే ప్రకటించే అవకాశం ఉందని అందుకు సంబంధించిన అభ్యర్థులు కూడా ఇక్కడ చేరుకున్నారు. దీంట్లో మదనపల్లి, తమ్మలపల్లి కీలకంగా ఉన్నాయి. చిత్తూరు రాజంపేట పార్లమెంట్ కి సంబంధించి ఆ 2 స్థానాల అభ్యర్థులను కూడా ఇక్కడ ఆయన ఖరారు చేయనున్నారు. అదేవిధంగా చిత్తూరు రాజంపేట పార్లమెంట్ కి సంబంధించిన అభ్యర్థి ఎంపికలో కొంత కీలకంగా ఉన్నారు. చిత్తూరు ఎమ్మెల్యే అయిన సత్యప్రభకు అవకాశం ఇవ్వాలని భావించినప్పటికీ ఆమె ఒప్పుకోకపోవడంతో ఆ స్థానంలో ఈ రోజు పార్టీలో చేరనున్న మదనపల్లికి చెందిన మా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డికి అవకాశం కల్పించే పరిస్థితి ఉందని చెప్తున్నారు. దీంతో పాటు మరోవైపు తమ్మలపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఒక నాయకుడు టీడీపీలో చేరనున్నాడు. ఆ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన జెడ్పీటీసీ కుమారుడు మల్లెల మధుసూదన్ రెడ్డి అనే నాయకుడు కూడా చేరనున్నాడు. అతను తమ్మలపల్లి నియోజకవర్గ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న పరిస్థితి ఉంది. అంతేకాకుండా శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించి బొజ్జల సుధీర్ ను అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో అక్కడ ఎస్సీ నాయుడు అలకబోన్నాడు. అయితే ఎస్సీ నాయుడుతో కూడా ఇప్పుడు సీఎం ప్రత్యేకంగా మాట్లాడనున్నాడు. ఆయనకి ఏదైనా నామినేటెడ్ పదవా లేకపోతే మరో ఎక్కడి నుంచైనా అవకాశం కల్పిస్తారా అన్న విషయం కూడా సీఎం అతనికి హామీ ఇచ్చే పరిస్థితి ఇక్కడ ఉంది. మొత్తం మీద ఈ పర్యటన నేపథ్యంలో ఆయన కొంత టికెట్లు రాక అలకబోలిన వారందరినీ పిలిచి ఆ సమావేశంలో మాట్లాడనున్నట్టు తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ దామోదర్.